హాయ్ గైస్, ఇవాళైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెరువుకి అయితే వెళ్ళాము. అక్కడైతే రొయ్యలు, చేపలు, తాబేలు కూడా ఉన్నాయి. మా అంటే పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయన్నమాట. వాళ్ళైతే అప్పుడే తీశారు. తీసి నెట్లో అయితే వేశారు. వేసి వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. 6 అయితే అంతా మొత్తం తీసి మొత్తం అయితే సపరేట్ చేస్తున్నారు. జంతు కూడా పడదామని చూశాడు కానీ రాలేదు. వాళ్ళైతే ఆవులను అయితే పెంచుకుంటున్నారనమాట. మొత్తం అయితే 4 ఆవులను అయితే పెంచుకుంటున్నారు. పేర్లు కూడా పెట్టారు వాటికి. అక్కడైతే చిన్న మురికాల కింద ఉంది. తాబేళ్ళు పట్టు అయితే మేము అందులో వేస్తాము. నేను మీకు వేయడం కూడా అయితే నేను చూపించాను. కొంచెం మధ్యలో అయితే చూపించాను నేను మీకు. వాటికైతే నేమ్స్ అయితే పెట్టారు. నేమ్స్ అయితే చెప్తాను, ఆగండి. అదిగోండి, ఇప్పుడు దీని పేరు అయితే గౌరీ అనమాట. గౌరీకి ఒక ఆవు అయితే ఉంది. దీని పేరు గౌరీ. మా డాడీ అయితే దాని నుంచి ఇక్కడికి పలకరిస్తున్నారనమాట. గౌరీ అంటే పలుకుద్దది. నెక్స్ట్ అయితే అదైతే లక్ష్మి అనమాట. లక్ష్మికి కూడా ఒక ఆవు ఉంది. అదైతే మొన్నే పుట్టిందనమాట. చూసారా, దాన్ని ఇలా ఇలా నెక్ దగ్గర అంటుంటే అనిపించుకుంటుంది చక్కగా. దాని ఆవు పేరు అయితే గంగోత్రి అనమాట. గౌరీ ఆవు పేరు అయితే లలిత. ఇదైతే గౌరీ ఆవిది. దీని పేరు లలిత అనమాట. ఇప్పుడు ఇదైతే గంగోత్రి అనమాట. ఇది లక్ష్మి ఆవు. లక్ష్మికి మొన్నే పుట్టిందనమాట ఆవు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే మొన్న మాకు జున్ను పాలు కూడా ఇచ్చారు. మా మమ్మీ అయితే దాన్ని చక్కడిగా జున్ను అయితే చేశారు. వాళ్ళైతే ఒకటే అనమాట, పెద్ద చెరువు. అదిగోండి, ఇదైతే మొత్తం వాళ్ళదే. అక్కడైతే పడుతున్నారు చూసారా, చేపల్ని నెట్లో అయితే వేసి ఇంకో చెరువులో అయితే వేస్తున్నారు. అవైతే చిన్న చిన్న చేపలు అనమాట. చూసారా, అదిగోండి ఎన్ని చేపలు అయితే వచ్చినాయో. అందులో కొబ్బరి బండాలు చిన్న చిన్నవి కూడా వచ్చినాయి. తీస్తారు పెద్ద పెద్ద చేపలు. కొన్ని అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. అదిగోండి తాబేలు చూసారా. మేమైతే పట్టడానికి ట్రై చేసాము. అదేమో సంచి కిందకైతే వెళ్ళిపోతుంది. ఏదోలా పట్టి కాలువలో అయితే వేసాం. అంటే కాలువ అంటే కాదు, అది చిన్నది ఇందాక చూపించాను కదండి, అలాంటిది అనమాట. పట్టాము. అంటే అది మాకు పట్టడానికి రావట్లేదు. ఆ చెరువు వాళ్ళు అయితే వచ్చి రాయితో వేస్తారు. అదిగోండి ఇంతక్కడగా నేను దాన్ని తీసుకెళ్ళి అయితే ఆ చిన్నది కాలువ లాంటి దాంట్లో అయితే వేస్తాను. చూడండి, అదైతే వేయడానికి అవ్వట్లేదు. అది ఇలా అంటుంటే పక్కకు వచ్చేస్తుంది. మా డాడీ అయితే దాన్ని వేస్తారు. అదిగోండి చూసారా. నాకైతే భయం వేసి మా డాడీకి అయితే ఇచ్చేసాను. మా డాడీ ఇలా అనగానే అదైతే వాటర్లోకి అయితే వెళ్ళిపోయింది. చూసారా, అది వాటర్లోకి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అది కొంచెం చివరికైతే వెళ్ళిపోయింది. అదిగోండి ఇలా అనగానే దూకేసింది లోపలికి. అనుకోండి చూసారా, లోపలికి అయితే వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ వీడియో కోసం ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.